నా పేరు వంశీకృష్ణ. వెల్కమ్ టు ద ఛానల్ వంశీ మీడియా. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ విత్ హార్ట్. ఇవాళ రెసిపీ వచ్చేసి కేఎఫ్సీ స్టైల్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. సో లెట్స్ సీ. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని మంచిగా నీట్గా కడిగేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ పోసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఒక నియర్లీ హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసాం. దేనికోసం అంటే సాల్ట్ అనేది పీసెస్ లోపలికి వెళ్తుంది. సో మనం ఫర్దర్గా ఏమైనా సాల్ట్ యాడ్ చేస్తే పీస్ లోపలికి గలాకి వెళ్ళదు కదా. సో ఇట్లా ఏంటంటే అబ్జర్వ్ చేసుకుంటే సెల్స్ అలా. సో దానికోసం అండ్ మనం మ్యారినేట్ చేసుకుంటే నార్మల్గా సాల్ట్లో పెట్టుకున్నాం కదా. సో అది తీసుకొని ఒక పక్క పెట్టేసుకోవాలి అన్ని పీసెస్. మనం చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్ చేసుకుందాం. ఫస్ట్ క్లీన్ చేసుకున్న చికెన్ ఉంది కదా, మనం సాల్ట్లో కొంచెం నానబెట్టుకున్నాం కదా. సో దాంట్లోకి కడ్ ఒక 180 గ్రామ్స్. ఈ పెరుగులోకి కొద్దిగా నిమ్మకాయ అనేది పిండుకోవాలి. అండ్ కొద్దిగా కారపొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ ఒక టేబుల్ స్పూన్ అల్లం అండ్ ఒక కొంచెం చిటికేడు మిరియాల పొడి అండ్ కొద్దిగా గరం మసాలా, కొద్దిగా సీజనింగ్ హర్బ్స్. సో చూస్తున్నాం కదా, ఇది మనం మంచిగా నీట్గా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ప్రాపర్గా మంచిగా నీట్గా కలుపుకొని ఒక ఆల్మోస్ట్ ఒక గంట 2 గంటల సేపు మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 2 గంట సేపు మ్యారినేట్ చేసుకుంటే ఇందులో ఉన్న మసాలాలు, ఉప్పు, మనం ఏవైతే స్పైసెస్ యూజ్ చేసినామో అది పీస్కి మంచిగా లోపల దాకా పడుతుంది. అండ్ పీస్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఒక 2 hours అట్లా పెట్టుకోవాలి. అండ్ ఒక 2 eggs తీసుకొని నార్మల్గా ఇట్లా మిక్స్ చేసుకొని ప్రాపర్గా సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ మనకు మేజర్ ప్రాసెస్ ఇప్పుడు వచ్చేసి కోటింగ్ ఇవ్వడం. కోటింగ్కి కావాల్సింది ఒక 100 గ్రాముల మైదా, ఒక 50 గ్రాములు కార్న్ఫ్లోర్ పౌడర్ అండ్ ఒక 25 గ్రామ్స్ అంటే ఒక 25 గ్రాముల వరకు ఓట్స్ అండ్ వీటిలోకి ఒక 5 గ్రామ్స్ వరకు అంటే 5 గ్రాములు బ్రెడ్ పౌడర్ అండ్ కొద్దిగా సీజనింగ్ పౌడర్ అండ్ కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా మసాలా. సో ఇవన్నీ ఎందుకంటే కోటింగ్కి ఇవన్నీ యాడ్ చేసి క్రిస్పీగా వస్తుంది, మంచి స్పైసీగా వస్తుంది, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి. ఇదంతా మనం ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కోటింగ్ మెటీరియల్ మనం ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకు క్రిస్పీ చికెన్ అనేది అంత కేఎఫ్సీ స్టైల్లో అంత పర్ఫెక్ట్ వస్తుంది, అంత టేస్టీగా కూడా ఉంటుంది. 1-2 ఇంగ్రీడియంట్స్ మిస్ అయిపోతే పెద్ద ప్రాబ్లం ఏం లేదండి, జస్ట్ కోటింగ్ కోసమే కదా. అండ్ దీంట్లోకి నేను కొద్దిగా నువ్వులు కూడా తీసుకున్నాను, వైట్ కలర్. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా బాగుంటాయి, మరీ ఎక్కువద్దు, కొద్దిగా. అంతే. సో మనం ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలి. మ్యారినేషన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనము మ్యారినేట్ అయిన పీస్ని తీసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కోటింగ్ ఉంది కదా, సో దీంట్లో మంచిగా డిప్ చేసుకోవాలి. మనం అంటే ముంచాలి, ఇట్లా ప్రెస్ చేయాలి. ఎందుకంటే కోటింగ్ అనేది మంచిగా పట్టుకుంటుంది పీస్కి. ఇట్లా చేసినాక మనం కూల్ వాటర్ పెట్టుకున్నాం కదా చల్లటి, సో దాంట్లో డిప్ చేసి అటు ఇటు తిప్పాలి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చూస్తున్నాం కదా
సో దీన్నే మళ్ళీ సేమ్ ఇప్పుడు నార్మల్ పైన వేసుకోవాలి, అంటే ఒక లేయర్ కోటింగ్ టైప్లో. ఇదే పీస్ని మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా, కోడిగుడ్డుని మిక్సీ ఇట్లా గిన్నె కొట్టుకొని, సో దీంట్లో డిప్ చేసుకొని అలా సేమ్ కోటింగ్ని మనం లాస్ట్ ఫైనల్ కోటింగ్ ఇచ్చుకోవాలండి. ఫుడ్లో యూజ్ చేసుకునే ఆయిల్ అయితే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏ ఆయిల్ యూజ్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏది పడితే అది యూజ్ చేసి కల్తీ ఆయిల్ నూనె యూజ్ చేసుకున్నా కానీ కొంచెం హెల్త్ అంత ఇబ్బంది ఉంటుంది, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్. నేనైతే ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాను. మనం నూనెని బాగా వేడి చేసుకోవాలి. నూనె బాగా కాలిందా లేదా అని తెలుసుకోవాలంటే చిన్న ఏదైనా ఇట్లా వేస్తే తెలుస్తుంది. ఇది మా ప్రతి ఒక్కరు తెలిసిన టెక్నికే, చూస్తున్నాం కదా. సో పీస్ని బాగా దులిపేసుకొని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. సో వేగుతున్నాయి కదా, మనం ఒకసారి తిప్పేసుకోవాలండి. చాలా జాగ్రత్తగా తిప్పేయాలి, ఎందుకంటే ఆయిల్ మీద పడుతుంది, పడకుండా నీట్గా తిప్పేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఫ్రై చేస్తుంటే ఆ ఫ్లేవర్ అనేది నాకు ఇప్పుడు వస్తుంది. ఆ స్మెల్ ఎంత బాగుందంటే ఆ ఫ్లేవర్. సో సేమ్ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసుకోవాలి, ఎంత అంటే అంత బాగుంది. కేఎఫ్సీలో పోయే లేకపోతే బయట పోయి రెస్టారెంట్కి వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారో తెలియదు, హైజీన్ ఉండదు. సో మనం ఇంట్లో ట్రై చేస్తే ఇంత హైజీన్గా ఎవరు ప్రిపేర్ చేసుకోరు నాకు తెలిసి. చూసాం కదండి ఎంత సింపుల్లో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్. చూస్తుంటే నన్ను నోరు ఓడిపోతుంది, అంత బాగా చేయండి. మనకు ఆల్మోస్ట్ మనం ఎట్లా అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. నాకు ఇట్లా అయిపోయిందండి, తీసేస్తున్నా. చూద్దాం ఫైనల్ ఎట్లా వచ్చింది. సో చూసాం కదండి, అయిపోయిందండి, తీస్తున్నా నేను. చూసారు కదా, చూస్తుంటేనే నోరు పడుతుంది. ఓకే అండి, ట్రై చేద్దాం ఎలా ఉంటుంది మనం. ఎట్లా అయిపోయిందండి, చూసేద్దామా టేస్ట్ ఒకసారి. అండ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చూద్దాం. అయితే ఫ్రైడ్ చికెన్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ సాస్. మైనస్ కూడా బాగుంటుంది, సాస్ ఇంకా చాలా బాగుంటుంది. చూద్దాం ఒకసారి. సూపర్. నేను అనుకున్న దానికన్నా సూపర్ వచ్చింది. సో సేమ్ ఇలాగే ట్రై చేయండి, చూడండి ఎంత బాగుందో. సూపర్ ఉంది టేస్ట్ అయితే. పీస్ అయితే ఎంత బాగుందంటే అసలు చెప్పలేకపోతామా. ఒక్కసారి మీరు ఈవినింగ్ ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇంత హెల్తీ ఫుడ్ దొరకదు మనకు బయట. మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అంటే వేరే కాదు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వంశీ మెను. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Please subscribe to our channel Vamshi Menu. Thank you.